నరసింహ, ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండుంటే నేను చంపేసేదాన్నిరా. ఒరేయ్, అసలు అసలు నేను చెప్పిన ప్లేస్ లో నువ్వు బాంబులు పెట్టావా? పెట్టాను మేడం. కరెక్ట్ గా చెప్పు. నా పిల్లల మీద ఒట్టు మేడం. మీరిచ్చిన ప్లాన్ ప్రకారమే రాత్రి బాంబులు పెట్టాను. పెడితే ఎవరు తీశారా? అదే నాకు అర్థం కావడం లేదు. సప్తహస్తశు శృంగ సప్తజీహో దిశీకృష త్రిపాద సప్రసన్న బౌధ సుఖాసీన కుసుస్మిత స్వాహాంతు దీక్షతే స్వార్థే దేహిం వామే శుద్ధ్వాంతదః లోహితాక్షం సప్తర్షి సర్వకామదం ఆత్మావిముఖాభిలాషీన దేవం ధ్యాయే కృతాసనం. ఓం భూం 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 ఓం స్వం ఓం స్వః ఆగ్నేయ నమః ఓం ఆగ్నేయ నమః స్వాహ ఓం అతువాయ నమః స్వాహ ఓం భూతాళాయ నమః ఓం కృష్ణవర్మణే నమః స్వాహ ఓం దేవమూర్తాయ నమః స్వాహ. అయ్యా కొండారెడ్డి గారు, ఇలా రండి. అయ్యా కొండారెడ్డి గారు, పెళ్లి కుమారుడు కాళ్ళు కడగండి. బాబు, మీరు కాళ్ళు పల్లెల్లో పెట్టండి. ఆద్యం సమర్పయామి తం మధుపర్కం ప్రతిగృహ ఘృణి సూర్య ఆదిత్యోవ ప్రభు వాతక్షం మధుక్షరంతే త్రదం సహ సత్యం వైద్రవ్య మవో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భో స్మృం శృతిభాష మలాన్ జ్యేష్ఠ జ్యేష్ఠామలక్ష్మీనారాయణ దేహం అతిథిమా సమర్థించ. ఏమైందమ్మా నీకు? విజ్ఞానమయ మహాత్మా మే సిద్ధ్యంత రాజ్యం గ్రహాల మయ ప్రాణాయ మనోయమ విజ్ఞానమయ. అమ్మా, నేను చెప్పింది చెప్పండి అమ్మా. ధర్మేచ ధర్మేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ కన్యాదానం కన్యాదానం తుభ్యమమం తుభ్యమహం సంప్రదదే సంప్రదదే నమమా. నమమా. ఆ పూర్ణ ఫలం అబ్బాయి చేతిలో పెట్టండి. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ త్వయేచ త్వయేచ నాతి నాతి చరితవ్య. మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ మరుమల్లే బుక్కలు సిగ్గు సింధూరమాయనే. ఏమైందిరా? లేదండి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది? వైషు, ఏమైంది? ఒకసారి రావా, పాప బాగా ఏడుస్తుంది. అవునా? ఈ విషయం ఇప్పుడు ఎవరికి చెప్పద్దు. పెళ్ళయ్యాక అందరికీ చెప్దాం. నేను వస్తున్నాను. ఓ తల్లి, ఓ నాన్న, ఓ బంగారం. వచ్చేస్తాను నాన్న, నాన్న వచ్చేస్తాడుగా. ఏమైంది వైషు? పాప బాగా ఏడుస్తుంది, ఒళ్ళంతా వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది, అందుకే ఏడుస్తుందేమో. అవునా? హై ఫీవర్ లా ఉంది వైషు. ఓ తల్లి.
చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. మాట్లాడు. హలో, డాక్టర్ గారు, నేను సూర్యని మాట్లాడుతున్నానండి. చెప్పండి సూర్య. పాపకి హై ఫీవర్ గా ఉంది, విపరీతంగా ఏడుస్తుంది. ఒకసారి ఇంటికి రాగలరా? సారీ సూర్య, అర్జెంట్ వర్క్ మీద నేను హైదరాబాద్ వచ్చాను. వేరే డాక్టర్కి కాల్ చేయండి. ఏమైంది బావా? వైషు, పాప నువ్వు. ఎక్కడికి బావా? డాక్టర్ గారు ఊర్లో లేరంట. నేను వేరే డాక్టర్కి చూపించేసి వస్తాను. నేను వస్తాను బావా. ఇద్దరం వెళ్తే మామయ్య వాళ్ళు కంగారు పడతారు. నేను వెళ్ళి వెంటనే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బావా ఆ? ఏంటి వైషు? జాగ్రత్త బావా. అయ్యో, ఏడోకు నాన్న. చెప్పు. మేడం, సూర్య పాపని తీసుకుని బయలుదేరాడు మేడం. సూర్య బయలుదేరాడు. ప్రాణాలతోనే ఉండాలి.
వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిచ్చరాశ్రం ధారయతాం ధ్రువం నిశ్చయతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. అక్షితాన్ సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. తదనంతరం పుష్పాన్ సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనందం ఓం మహాగణాధిపతి నమః. ఈ సునంద అంటే ఏదో చేస్తానంది. ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. ఇక్కడ చూస్తే పెళ్లి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం. అయ్యా పెద్దిరెడ్డి గారు, పెళ్లి కుమార్తెకి బట్టలు ఇచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించండి. అయ్యా కొండారెడ్డి గారు, మీరు కూడా అల్లుడికి బట్టలు పెట్టి అక్షతలు వేసి ఆశీర్వదించండి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. సూర్య, నువ్వు ఎన్నిసార్లు నా ప్లాన్స్ డిస్టర్బ్ చేసినా నిన్నెందుకు వదిలేశానో తెలుసా? నా అల్లుడివి అన్న ఒకే ఒక రీజన్తో. మా అన్న రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి ఈ ఇన్నాళ్ళు నీ రక్తం కళ్ళ చూడాలనుకోలేదు. నేను కొండారెడ్డి పెద్దారెడ్డి ఫ్యామిలీస్ ని స్మాష్ చేద్దామని బాంబ్స్ అరేంజ్ చేస్తే నువ్వు వాటిని నాశనం చేశావు. అవును, నాకు తెలుసు నా రివెంజ్ కి నా రిలేషన్ ని అడ్డుపడుతుందని. నా మనసు ప్రతీకారాన్నే కోరుతుంది. అందుకే నిన్ను మిస్ అయ్యక తప్పట్లేదు. సారీ సూర్య, ఇక లైఫ్ లో నువ్వు నీ పాపని చూడలేవు, నిన్ను నీ వాళ్ళు చూడలేరు. పాపా ప్లీజ్ నా పాపని ఏం చేయదు. ప్లీజ్ వస్తాను సూర్య, అవతల నేను పెళ్లికి వెళ్ళాలి. ప్లీజ్ నీకు దండం పెడతాను, నా పాపని వదిలే ప్లీజ్. రేయ్,
పాప రేయ్ బాబురా రే బాబురా లేదురా. పెళ్లి పీటలు పెళ్లి పాటలు స్వాగతమవునాయి, పెళ్లి పల్లకి పెళ్లి పందిరి సిద్ధంగున్నాయి. వేద బ్రాహ్మణులు వేల బంధువులు వేచి ఉన్న సమయంలో మేడం నరసింహ, నేను బయలుదేరాను. మెయిన్ గేట్ దగ్గర చెకింగ్ జరుగుతోందా? జరుగుతుంది మేడం. సాంబ్రెడ్ అన్న అందరినీ వెతుకుతున్నాడు. సాంబిరెడ్డి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు రెడీగా ఉండు. అలాగే మేడం. మేడం, లోపలికి ఎలా వెళ్తాం? అసలే అక్కడ సామ్రెడ్డి ఉన్నాడు కదా. వెళ్ళాలి, వెళ్తాం. రై సోదా చేయండి.